న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। అద్దంకి జాతీయ రహదారిపై నిర్వహించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతం। ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కి దగ్గరుండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్। వెలవెలబోతున్న చీరాల చర్చి కాంపౌండ్ సమీపంలోని మున్సిపల్ పార్కు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పచ్చదనంతో పాటు మూలన పడిన పరికరాలు। స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాల కవాతు। సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాత చీరాల స్వర్ణగేటు వరకు పోలీసుల కవాతు। బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై సోమవారం నిర్వహించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ చెప్పారు। బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై నిర్వహించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ చెప్పారు। అత్యవసర పరిస్థితుల్లో విమానాలు కిందకు దిగడానికి 16 నెంబర్ జాతీయ రహదారిపై కొరసపాడు మండలం పిచుకల గుడిపాడు వద్ద 4.1 కిలోమీటర్ల మేర నిర్మించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ప్రాంతంలో ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ ను సోమవారం భారత వైమానిక దళం అధికారులు నిర్వహించారు। ట్రయల్ రన్ విజయవంతంగా జరగడానికి సుమారు 528 మంది పోలీసులతో జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు। ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను దారి మళ్లించారు। ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ విజయవంతం అయ్యేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు। జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ కి వైమానిక దళ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు। ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బకుల్ జిందాల్ మాట్లాడుతూ వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో విమానాలను ల్యాండింగ్ చేయడానికి అనువుగా 16 నెంబర్ జాతీయ రహదారిపై పిచుకల గుడిపాడు వద్ద ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ నిర్మించడం జరిగిందన్నారు। గత సంవత్సరం డిసెంబర్ నెలలో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు। ఈ క్రమంలోనే తిరిగి మరోసారి వైమానిక దళం అధికారులు నిర్వహించిన ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కూడా విజయవంతం అవడం చాలా సంతోషంగా ఉందన్నారు। ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రయల్ రన్ నిర్వహించడం జరిగిందన్నారు। SU-30, HAWK, AN-32 డోనియర్ మొదలగు ఎయిర్ క్రాఫ్ట్లతో ట్రయల్ రన్ నిర్వహించడం జరిగిందన్నారు। వీటిలో AN-32 డోనియర్ ఎయిర్ క్రాఫ్ట్లను ల్యాండ్ చేయడం జరిగిందన్నారు। ఈ ట్రయల్ రన్ వల్ల జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఆటంకం కలగకుండా వాహనాలను దారి మళ్లించడం జరిగిందన్నారు। భారీ వాహనాలను పార్కింగ్ ఏరియాలో నిలుపుదల చేయడం జరిగిందన్నారు। రన్వేకు ఇరువైపులా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। వైమానిక దళం, పోలీస్ శాఖ కలిసి చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం అయిందన్నారు। దీనికి ప్రజలు, వాహనదారులు కూడా ఎంతగానో సహకరించారన్నారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ CH శ్రీధర్, వైమానిక దళ అధికారులు, అడిషనల్ ఎస్పీ TP విఠలేశ్వర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు। చీరాల పట్టణంలోని చర్చి కాంపౌండ్ వద్ద ఉన్నటువంటి మున్సిపల్ పార్కు కళ తప్పి వెలవెలబోతుంది। జూనియర్ కళాశాల ఎదుట నిర్మించిన ఈ పార్కు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఈ పార్కులోనే పచ్చదనం కనుమరుగైపోయింది। చీరాల పట్టణంలోని చర్చి కాంపౌండ్ వద్ద ఉన్నటువంటి మున్సిపల్ పార్కు కళ తప్పి వెలవెలబోతుంది। జూనియర్ కళాశాల ఎదుట నిర్మించిన ఈ పార్కు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఈ పార్కులోనే పచ్చదనం కనుమరుగైపోయింది। మరోపక్క పార్కులు అందుబాటులో ఉంచిన వివిధ ఆట పరికరాలు తుప్పుపట్టి విరిగిపోయిన పరిస్థితి ఏర్పడింది। నిత్యం ఆహ్లాదంతో కనిపించాల్సిన పార్కులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఇలా మారాయని పుర ప్రజలు విమర్శలు చేస్తున్నారు। ప్రస్తుత వేసవిలో అయినా పార్కును అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు। సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాల మండలం పాత చీరాల గ్రామం నుంచి స్వర్ణగేటు వరకు పోలీసుల కవాతు జరిగింది। ఈ సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలు సైరన్ మోగించుకుంటూ గ్రామ వీధుల్లో కవాతు నిర్వహించారు। సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాల మండలం పాత చీరాల గ్రామం నుంచి స్వర్ణగేటు వరకు పోలీసుల కవాతు జరిగింది। ఈ సందర్భంగా కేంద్ర సాయుధ బలగాలు సైరన్ మోగించుకుంటూ గ్రామ వీధుల్లో కవాతు నిర్వహించారు। ఈ సందర్భంగా చీరాల 1 టౌన్ CS శేషగిరిరావు మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలచే అవగాహన కల్పించామన్నారు। ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీస్ బలగాలు మోహరిస్తాయన్నారు। ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు। పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు సృష్టించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు। నమస్కారం అండి। రాబోయే ఎలక్షన్ గురించి మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ బకుల్ జిందాల్ IPS గారు జిల్లాలో
ప్రజలకి అవకాశం కల్పించే విధంగా ఎలక్షన్ సంబంధించినటువంటి ఏ విషయాల మీద ప్రజలంతా కూడా ప్రశాంతంగా వచ్చి ఓటేసే విధంగా ప్రజలందరూ కూడా మంచి అవగాహన కల్పిస్తారని చెప్పేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము ఈరోజు బీఎస్ఎఫ్ పార్టీతో సిఏపిఎఫ్ పార్టీతో మేము ఈరోజు ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఉప్పుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మేము ఒకే విషయం చెప్పదలుచుకున్నాము. ఈ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి. దానికి మీ వెనకాల పోలీసు ఉంది. ఎవ్వరు కూడా ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఉండదు. మేమందరం ఉన్నాము. మీ యొక్క ఓటుని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజలకి అవగాహన కల్పించే విధంగా మేము ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరుగుతుంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఓసారి చూద్దాం. వేటపాల సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థులు గుంటూరులోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో నోవం 2024 పేరిట నిర్వహించిన వాలీబాల్ పోటీలలో సెయింట్ ఆన్స్ కళాశాల జట్టు విజేతగా నిలిచినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీవంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. కేవలం విద్యలోనే కాకుండా క్రీడల్లోనూ ముందుండేలా సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులను అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థులు గుంటూరులోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో నోవం 2024 పేరిట నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో సెయింట్ ఆన్స్ కళాశాల జట్టు విజేతగా నిలిచినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీవంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ పోటీలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని సుమారు 28 కళాశాలల నుంచి వాలీబాల్ జట్లు పాల్గొనగా ఫైనల్లో కాకినాడకు చెందిన కేట్ కళాశాల జట్టును సెయింట్ ఆన్స్ కళాశాల జట్టు ఓడించి విజేతగా నిలిచినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన సభలో క్రీడాకారులను కళాశాలలోని వివిధ విభాగాధిపతులు, మేనేజర్ రమణమూర్తి, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. చీరాల పట్టణంలోని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ లో సభ్యుడిగా ఉన్న వెంకట సుబ్బారావు అకాల మరణం పొందగా వారి కుటుంబ సభ్యులకు వాసవి క్లబ్ తరపున ₹1,00,000 చెక్కును అందజేశారు. చీరాల పట్టణంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ లో సభ్యుడిగా ఉన్న వెంకట సుబ్బారావు అకాల మరణం పొందగా వారి కుటుంబ సభ్యులకు వాసవి క్లబ్ తరపున ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ వాసవి క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాలు కాకుండా క్లబ్ లో సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరి కుటుంబానికి క్లబ్ అండగా నిలుస్తుంది అన్నారు. క్లబ్ సభ్యులకు సహాయ సహకారాలు అందించడంలో ఇంటర్నేషనల్ క్లబ్ ఎంతో దోహదపడుతుంది అన్నారు. సామాజిక సేవలో వాసవి క్లబ్ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, మల్లికార్జున, సురేష్ బాబు, వేణుగోపాల్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు సుమారు ₹1,05,000 స్కీమ్ కింద ఇవ్వడం జరిగింది. ఈ స్కీమ్ కింద టోటల్ అసలు ఈ స్కీమ్ ఏంటంటే వీకేఎస్పీ స్కీమ్. ఈ స్కీమ్లో ₹3,000 మెంబర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. ఒక ₹1,000 డిపాజిట్ కింద ఉంచుతారు. ఒక ₹2,000 టోటల్గా ఈ క్లబ్లో వీకేఎస్పీ స్కీమ్ కింద మెంబర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా చనిపోతే ఒక్కొక్క దగ్గర నుంచి ₹100 కలెక్ట్ చేసి ఈ చనిపోయిన కుటుంబానికి ఆసరాగా నిలబడి క్లబ్ నుంచి అమౌంట్ ఇస్తారు స్కీమ్ కింద. ఇది వాళ్ళ కుటుంబానికి చాలా ఆసరాగా ఉపయోగపడుతుంది. కావున ఇప్పటి వరకు 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు స్కీమ్లో మన క్లబ్ తరఫున సుమారు 9 లక్షల దాకా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది వాళ్ళ కుటుంబానికి చాలా ఆసరాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వాసవి క్లబ్లో మెంబర్స్ అందరూ కొత్తగా జాయిన్ అయ్యి ఈ స్కీమ్ కింద
జాయిన్ అవుతే రేపు అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగితే ఈ అమౌంట్ వాళ్ళ కుటుంబానికి చాలా బాగా సపోర్ట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరినీ మెంబర్స్గా చేరవలసిందిగా క్లబ్ తరఫున కోరుకుంటున్నాం. జయవాసి జయ జయవాసి వాసి క్లబ్ చీరాల. తల్లిదండ్రుల వద్ద జీవించలేక ఇబ్బందులు పడుతున్న చీరాల పట్టణం జాన్పేటకు చెందిన 7 ఏళ్ల బాలికను జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు అధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా మహిళాభివృద్ధి శిశు సంరక్షణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి ఆదేశాల మేరకు చీరాల వచ్చిన జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు రోజులీనా రాము స్థానికులతో మాట్లాడి విచారణ చేపట్టారు. తల్లిదండ్రుల వద్ద జీవించలేక ఇబ్బందులు పడుతున్న చీరాల పట్టణం జాన్పేటకు చెందిన 7 ఏళ్ల బాలికను జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులు అధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా మహిళాభివృద్ధి శిశు సంరక్షణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమాదేవి ఆదేశాల మేరకు చీరాల వచ్చిన జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు రోజులీనా రాము స్థానికులతో మాట్లాడి విచారణ చేపట్టారు. ఇక బాలిక స్వీటీ నుంచి వివరాలను నమోదు చేసుకుని బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతినిధి రోజులీనా మాట్లాడుతూ చీరాల జాన్పేటకు చెందిన స్వీటీ అనే 7 ఏళ్ల బాలిక గత కొంతకాలంగా తల్లిదండ్రుల వద్ద ఇబ్బందులు పడుతుంది అన్నారు. ముఖ్యంగా బాలికను వారు ఇబ్బందులు పెడుతూ బడి కూడా దూరంగా ఉంచారన్నారు. దీంతో స్వీటీ తాను పడుతున్న ఇబ్బందులను స్థానికుల దృష్టికి తీసుకొని రావడంతో చీరాల రావడం జరిగిందన్నారు. పాప సంరక్షణ నిమిత్తం బాలిక స్వీటీని స్థానికులు తల్లిదండ్రుల సమక్షంలో తమ అధీనంలోకి తీసుకున్నామని వారు వెల్లడించారు. అంగన్వాడీ టీచర్లు స్థానికులు కూడా ఉన్నారు. మేము బాపట్ల జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ నందు పనిచేస్తున్నాము. అందులో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనే ఒక విభాగం ఉన్నది. అది బాలల పరిరక్షణ గురించి మేము ఆ విభాగం నందు పనిచేస్తున్నాము. మాకు ఈ డిపార్ట్మెంట్కి ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి ఉమాదేవి గారు మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు, ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం ఉమాదేవి గారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈరోజు చీరాలలోని ఈ జాన్పేట ఏరియాలో ఒక పాపకి తల్లిదండ్రులు హెరాస్ చేస్తున్నారని, తల్లిదండ్రులు సరిగా చూడట్లేదని, తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం మాకు ఈ ఏరియా స్థానిక పెద్దలైనటువంటి శీలం గారి యొక్క సమాచారం మేరకు మేము మరియు అంగన్వాడీ టీచర్లైన పెర్సి మరియు సూపర్వైజర్ అయిన కుముద్మతి మరియు ఇంకొక అంగన్వాడీ టీచర్ ఇందిర వారి యొక్క సమాచారం మేరకు ఇక్కడికి రావడం జరిగిందండి. మరియు నా పేరు రోజులీనా, నేను ఆ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో కౌన్సిలర్గా చేయించున్నానండి. మరి మమ్మల్ని ఈరోజు ఇక్కడికి మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అంటే ఉమాదేవి గారు ఇక్కడికి పంపించడం జరిగింది ఎంక్వైరీ నిమిత్తం. సో మేము ఎంక్వైరీ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఈ చుట్టుపక్కలకంతా విచారించి పాపతో మాట్లాడి మరి శీలం గారి యొక్క స్టేట్మెంట్ తీసుకొని అంగన్వాడీ టీచర్ యొక్క స్టేట్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ పాపని ఆ తల్లి హింసిస్తడం, చదివించకుండా స్కూల్కి పంపించకుండా ఇంట్లో పెట్టుకొని ఆ తల్లి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్ అవడం వల్ల సెకండ్ చైల్డ్ని చూసుకునే నిమిత్తం ఈ పాపని ఇంట్లో పెట్టుకొని పని చేయించుకుంటున్నారని, మరి ఈ పాపని విపరీతంగా పనులు చేయలేదని ఇబ్బంది పెడుతున్నారని మాకు సమాచారం తెలిస్తే ఆ ఎంక్వైరీ చేస్తే ఈ పాప ఆ ఇంట్లో ఉండలేని పరిస్థితి వాతావరణం నెలకొనింది. అందువలన ఈ విధంగా బాలలకి సంబంధించి మేము బాలల కోసం 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి వాళ్ళ హక్కుల కోసం పరిరక్షణ కోసం మేము పనిచేస్తున్నాము. ఆ బాలల హక్కులు ఏవైతే ఉన్నాయో, జీవించే హక్కు, మరి రక్షణ పొందే హక్కు, పాల్గొనే హక్కు, అభివృద్ధి చెందే హక్కు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కూడా ఈ పాపకి భంగం కలగటం జరిగింది. ఆ హక్కుల పరిరక్షణ నిమిత్తం ఈ పాపని ఆ తల్లిదండ్రుల మీద మేము చర్య తీసుకోవాలనుకొని మరియు ఈ పాపకి మేము ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక మంచి హాస్టల్లో చేర్పించి చదివించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నిర్ణయానికి పాప యొక్క అనుమతి కూడా మేము తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. పాప గురించి మేము సమాచారం పాపకు ఎంక్వైరీ చేయగా, కౌన్సిలింగ్ చేయగా ఈ పాప తల్లిదండ్రుల దగ్గర ఉండలేనని, హాస్టల్లోనే ఉండి చదువుకుంటానని, హాస్టల్కి తీసుకెళ్ళిపోమని మమ్మల్ని విన్నవించుకుంటున్నది. కాబట్టి ఈ పాపని మేము ఒంగోలు జిల్లా నందు గల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నందు ప్రవేశపెట్టి ఈ పాపకు అక్కడ ఒక హాస్టల్లో చేర్పించే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. మరియు శీలం గారు కూడా ఈ పాపని హాస్టల్లో చేర్పించడమే ఉత్తమమైన మార్గంగా ఆయన నిర్ణయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ పాపకి ఒక మంచి భవిష్యత్తు ఉన్నదనే ఉద్దేశంతో ఈ పాపని హాస్టల్లో చేర్పించి ఒక మంచి పౌరుల్లాగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. అయితే టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 65,051 మంది భక్తులు దర్శించుకోగా 23,107 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.78 కోట్లు వచ్చిందని కూడా తెలిపారు.
చీరాల పురపాలక సంఘం పరిధిలో పెండింగ్ లో ఉన్న ఇంటి పన్ను, ఆస్తి, ఖాళీ స్థలం పన్ను బకాయిల వసూలపై కమిషనర్ చక్రవర్తి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ సచివాలయ సిబ్బందితో సమీక్షలు ప్రతిరోజు జరుపుతున్నారు. చీరాల పురపాలక సంఘం పరిధిలో పెండింగ్ లో ఉన్న ఇంటి పన్ను, ఆస్తి, ఖాళీ స్థలం పన్ను బకాయిల వసూలపై కమిషనర్ చక్రవర్తి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ సచివాలయ సిబ్బందితో సమీక్షలు ప్రతిరోజు జరుపుతున్నారు. 1,00,000 జనాభా ఉన్న చీరాల పట్టణంలో 95% పన్ను వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా పట్టణంలోని 33వ వార్డులో ప్రజలకు పన్ను బకాయిలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎటువంటి వడ్డీ లేకుండా పన్ను అసలు మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుందని అధికారులు తెలుపుతున్నారు. మార్చి 31తో ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ అవకాశం ముగుస్తుందని కమిషనర్ తెలిపారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఏపీకి కూల్ న్యూస్ వచ్చింది. ఐఎండీ సూచనల ప్రకారం జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని, దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోర్మనాథ్ తెలిపారు. బుధవారం అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, అలాగే మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ కింద ఉండరాదన్నారు. పొలాలు, మైదానాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని కూడా సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చీరాల పట్టణం దండుబాటలో ఓ గడ్డివాము ప్రమాదవశాత్తు దగ్ధమైంది. దీంతో స్థానికులందరూ గుర్తించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గడ్డివాము పూర్తిగా కాలిపోయింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు చీరాల పట్టణం దండుబాట జవహర్ నగర్ ప్రాంతానికి చెందిన పమిడి సుబ్బారావు అనే రైతు తన ఇంటి వద్ద 2 లక్షల విలువ చేసే గడ్డివాము ఏర్పాటు చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం గడ్డివాము నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చుట్టుపక్కల వారు కేకలు వేసుకుంటూ సుబ్బారావు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి చూడగా అప్పటికే గడ్డివాము సగం వరకు కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ ఇంజిన్ సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ఇలా కాలిపోవడం పిడుగులాంటి వార్త అని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. నేను పొలం మీద బరిగొడ్లు తోడుకొని వెళ్ళాను. ఇంటికాడ వాళ్ళు స్థానికులు ఫోన్ చేసి ఇలా మీ గిడ్డ మీ తగలబడిపోతుందని చెప్పి అన్నారు. ఎలా జరిగింది ఏందని అంటే మరి ఎవరికి తెలియదు అని చెప్పి అన్నారు. ఆదరపేర పరిగెత్తుకుండా వచ్చాను. మొత్తం నేను వచ్చేసరికి మొత్తం తగలబడి ఉంది. చుట్టుపక్కల స్థానికులు కూడా ఎవరికి వాళ్ళు నీళ్లు ఇవన్నీ తోడి పోసినా కూడా వల్ల కాల, అసలు ఆపడం ఎవరు వల్ల కాల. అప్పుడు ఫైర్ ఇంజిన్ ఫోన్ చేశాం. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేసినా కానీ వచ్చారు. వాళ్ళు కూడా వచ్చి ఆపుతున్నా కూడా ఆపలేదు. 2 లక్షలు అసలు మోపు కూడా తీయలే మేము. అట్నే ఉంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పటికి ఇష్టపడి కొనుక్కున్నాం. నేను మా నాన్న వేసుకుంది. ఒకరు ఆయన బాగా హెల్త్ కూడా బాగోలే, డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వల్ల రోజు కొద్ది వేసుకొని అట్లా వేసుకున్నాం. ఇంకా వాన కూడా వాళ్ళ ఒక్క మోపు కూడా వాళ్ళ. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. బాగ్దాద్ మార్చి 18 అర్ధరాత్రి వేళ ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. పాక్టికా ప్రావిన్స్ లోని బర్మాల్ జిల్లాలో, ఖోస్ట్ ప్రావిన్స్ లోని సెపెరా జిల్లాలో ఈ దాడులు జరిగాయి. 2 చోట్ల జరిగిన దాడుల్లో 8 మంది దుర్మరణం చెందారు. సాధారణ పౌరుల నివాసాలే లక్ష్యంగా సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పాక్ ఈ దాడులకు పాల్పడిందని ఆఫ్ఘాన్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజహిద్ తెలిపారు. మృతుల్లో 5 మహిళలు, 3 చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. ఒకవైపు పట్టణీకరణ పెరుగుతూ ఉండడంతో మరోవైపు అదే స్థాయిలో కాలుష్యం కూడా పెరిగిపోతోంది. అధిక వాహనాల వాడకం, ఇతరితర కారణాల వల్ల ప్రపంచంలోని పలు దేశాలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇక మన దేశంలో ఢిల్లీ కాలుష్య కారకాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. బీహార్లోని బెగుసరాయ్ ప్రపంచంలోని అత్యంత కలుషిత మెట్రోపాలిటన్ ప్రాంతంగా అవతరించగా ఢిల్లీ అత్యంత పొల్యూషన్ రాజధాని నగరంగా గుర్తించబడింది. స్విస్ సంస్థ ఐక్యూఎర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2023 ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్ తర్వాత 134 దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో నిలిచింది.
సిపి మేనిఫెస్టో ప్రకటన వాయిదా పడింది. ఈ నెల 20న మేనిఫెస్టో ప్రకటించాలని భావించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వ్యూహం మార్చుకుంది వైసీపీ. మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుంది. 2019 మేనిఫెస్టోను 99% అమలు చేశామంటున్న వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే నినాదంతో మేనిఫెస్టో రూపకల్పన చేస్తుంది. ఈసారి కూడా రైతులు, కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సమావేశమైన పార్టీ అధ్యక్షుడు జగన్ మేనిఫెస్టోతో పాటు ప్రచార రూట్ మ్యాప్ పై చర్చించారు. బూత్ కమిటీల ఎంపిక, పోల్ మేనేజ్మెంట్, ఎన్నికల వ్యూహాలపైన ఫోకస్ చేశారు. వైసీపీ మేనిఫెస్టో రూపకల్పనపై ఇప్పటికే తుది దశకు చేరుకుందని సమాచారం. సిద్ధసభల వేదికగా ప్రకటన ఉంటుందని ప్రచారం జరిగినా వాయిదా పడింది. త్వరలోనే పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్లుతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ కార్లు, ఈవీ స్కూటర్ల విక్రయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం తెచ్చిన ఫేమ్ 2 స్కీమ్ ఈ నెలాఖరుతో ముగుస్తుంది. తాజాగా కేంద్రం ప్రకటించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ స్కీమ్ అమలుతో ఈవీ స్కూటర్ల ధరలు కనీసం 10% పెరుగుతాయని ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. తాజాగా ప్రకటించిన ఈపీఎంఎస్ ప్రకారం ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద ఇస్తున్నటువంటి సబ్సిడీ 10,000 రూపాయల నుంచి 5,000 రూపాయలకు పడిపోయింది. స్మృతి మంథాన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 ఏళ్ల ట్రోఫీ కలను నిజం చేసింది. దాంతో మంథనాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ ట్రోఫీ బెంగ తీర్చిన ఆమెను ఏకంగా విరాట్ కోహ్లీతో పోల్చుతున్నారు. కానీ మంథనా మాత్రం పొగడ్తలకు పొంగిపోవడం లేదు. WPL టైటిల్ గెలిచినంత మాత్రాన తాను గాల్లో తేలిపోవట్లేదని చెప్పింది. అంతేకాదు గొప్ప క్రికెటర్ అయిన కోహ్లీతో తనను పోల్చడం సరికాదని స్పష్టంగా చెప్పేసింది. కోహ్లీ తన 16 ఏళ్ల కెరీర్లో ఎంతో సాధించాడని మంథనా తెలిపింది. టైటిల్ గెలవడం అనేది గొప్ప విషయమే. అయితే టీమిండియా తరపున కోహ్లీ ఎన్నో ఘనతలు సాధించారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అద్దంకి జాతీయ రహదారిపై నిర్వహించిన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతం. ఎయిర్ క్రాఫ్ట్స్ ల్యాండింగ్ ట్రయల్ రన్ కి దగ్గరుండి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లా ఎస్పీ బకుల్. వెలవెలబోతున్న చీరాల చర్చి కాంపౌండ్ సమీపంలోని మున్సిపల్ పార్కు నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పచ్చదనంతో పాటు మూలన పడిన పరికరాలు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాల కవాతు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాత చీరాల స్వర్ణగేటు వరకు పోలీసుల కవాతు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.